హలో ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం హ్యాపీగా గడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరి గోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ ఆటంకాలు లేకుండా అచీవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మేము ముందుకి ఇప్పుడు రావటానికి కారణం ఏంటంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేయటం జరిగింది రీసెంట్‌గా. చాలామందికి నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, ఇన్‌స్టా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, నా వాట్సాప్‌లో ఫాలో అయ్యే వాళ్ళకి కానీ తెలుసు అందరికీ. సో, అందరూ ఏదో ఒక ప్రమోషన్ అయితే చేసి పంపిస్తున్నారు. నేను అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ మా దాని గురించి నేను కూడా ఓ 4 ముక్కలు మాట్లాడాలి కదా అని చెప్పి మీ ముందుకైతే ఇప్పుడు రావటం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పోస్టర్స్ చూసి కొంచెం ఎక్కువ ఊహించుకున్నారు. ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు కూడా. ఏంటి ఆ పోస్టర్సు? సో, అది టైం లేదు అంటున్నావు, టైం ట్రావెల్ అది ఇది అంటున్నారు. ఇది సింపుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. మంచి మెసేజ్ ఓరియెంటెడ్. రెగ్యులర్‌గా నా దాంట్లో చూసే మెసేజ్ ఓరియెంటెడే. ఇందుట్లో కూడా ఒక మంచి మెసేజ్‌తో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుంది. నాకిప్పటిదాకా చాలామంది సపోర్ట్ చేశారు. నా టైం లేదు చూసి కూడా బాగుందని చెప్పి ప్రోత్సహిచ్చినోళ్ళు కూడా ఉన్నారు. సో, ఆళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రమోషన్స్‌లో బాగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి అంటే అందరి పేర్లు చెప్పాలనే ఉంది. కాకపోతే కొంచెం వీడియో లాగ్ అయిద్ది కదా! సో, అందుకని చెప్పి అందరికీ కలిపి ఒకే థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను నేను. ఆహ్, నేను ఒక చిన్న యూట్యూబర్‌ని అని చెప్పి నాకెప్పుడు అనిపియదు. ఇంతమందిని నా చుట్టూ చూసినప్పుడల్లా. ఆహ్, ఇంకా ఏం మాట్లాడాలంటే సో, ఇంకా ఈ టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం లేదు స్టార్ట్ చేయటానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ భాషా గారు. ఆహ్, ఆయన నాకంటే ఎక్కువ ఆయన పూనుకున్నాడు. ఈ టైం లేదు షార్ట్ ఫిల్మ్ అయితే తీసుకురావటానికి. ఆహ్, నే నేను అలసిపోయినా గానీ ఆయన అలసిపోలేదు. నేనిక్కడ నాకు డ్యూటీ ఉండటం వల్ల నేను డ్యూటీలోనే ఉండిపోయాను. దాని పనులన్నీ ఆయన దగ్గరుండి చూసుకొని ఇప్పుడు మీ ముందుకు ఏ ఆటంకాలు లేకోకుండా రావటానికి కారణం ప్రొడ్యూసర్ భాషా గారు. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఉండి మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపించే మా సాయి గారు కావచ్చు, భాను గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇంకా ఉన్నారండి. మా సీతారాం గారు, యోధా బ్రో, మళ్ళీ ప్రసాద్ గారు, ఆటో ప్రసాద్ గారు. సో, ఇలాగ ఎంతమందున్న ఫీలింగ్‌లో నేను ఒక చిన్న యూట్యూబర్‌నని జెప్పి నాకు గుర్తే రాదు. ఇంతమంది నా సపోర్ట్ ఉంది గదా అని జెప్పి. ఆహ్, ఇంకా లక్ష్మి గారు కావచ్చు, సులోచన గారు కావచ్చు, అన్వర్ బ్రో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి మా పవన్ గాడు గావచ్చు. అంటే ఎవరైనా పేరు పొరపాటున మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యోధా గురించయితే మీతో కొంచెం మాట్లాడాలి. ఆహ్, ఇప్పుడు ఇంతమంది నాకు పరిచయం అవ్వటానికి కారణం యోధా బ్రో అండి. తను లేకపోతే ఇంతకుముందయితే నాకు పరిచయం అయ్యేవాళ్ళు కాదు. ఇంత ఫాస్ట్‌గా మీ ముందుకి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోధా బ్రోకైతే థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చెట్టు ఎంత ఎదిగినా గానీ దాన్ని మొదలనేది మర్చిపోకూడదండి. నేను ఇక్కడి దాకా రావటానికి కారణం ఆహ్, కొ ఆహ్, యోధా పరిచయం అవ్వకముందు ఒక లెక్క, యోధా పరిచయం అయ్యేటప్పుడు ఒక లెక్క. యోధా వల్ల ఇక్కడి దాకా రాగలిగానని చెప్పి గట్టిగా నమ్మకంగా చెప్తాను. థ్యాంక్ యూ యోధా బ్రో. ఇంకా ఈ టైం లేదు మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌తో మేము ముందుకొస్తున్నాము. దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినియి. అయి రెక్టిఫై చేసుకున్నయే. బట్ ఏంటంటే నేను రెక్టిఫై చేసుకోవాలని చూస్తున్నా గానీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తానో నాకే నమ్మకం లేదు. సో, కొంచెం బిజీ అయిపోవటం వల్ల డ్యూటీలు అది 2 మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. సో, అందుకే అయ్యి కొంచెం ఉంటాయి. మిస్టేక్స్ అయి కొంచెం పొరపాట్లు ఉన్నాయి గానీ మేబీ మార్చుకోవటానికి ట్రై చేస్తాం.
మీ కామెంట్స్ ఏమన్నా కానీ జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఎంత కష్టపడ్డా మీ సపోర్ట్ దొరికిన రోజు ఆ కష్టం మొత్తం మర్చిపోతామండి. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ శ్రావణ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.